మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ఖైదీ నెంబర్ 150. ఈ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రం. అయితే చిరు అప్పుడే తన తదుపరి చిత్రంపై దృష్టి పెట్టాడని తెలుస్తోంది. అయితే ఆ సినిమాని దర్శకుడు క్రిష్తో చేయనున్నాడనే వార్త ఇప్పుడు ఫిలిం నగర్లో హల్చల్ చేస్తోంది. రామ్ చరణ్ నిర్మించబోయే తదుపరి చిత్రం కూడా మెగాస్టార్ చిరంజీవిదేనని ఒక క్లారిటీ ఇచ్చేశాడు రామ్ చరణ్. కానీ ఇప్పుడు ఆ చిత్ర దర్శకుడు ఎవరు అనే దానిపై ఆసక్తి నెలకొంది. ఇప్పటికే చిరు 151వ మూవీ రేసులో దర్శకులు బోయపాటి, త్రివిక్రమ్, సురేందర్ రెడ్డిల పేర్లు వినిపించాయి. కానీ చిరు మాత్రం క్రిష్కే ఓటు వేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఇటీవల మెగా క్యాంప్ నుంచి క్రిష్కి కబురు రావడం, ఆయన చిరుకి ఓకే చెప్పడం జరిగిపోయాయని అంటున్నారు చిరంజీవి సన్నిహితులు. అలాగే త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడవచ్చని టాక్ వినిపిస్తోంది. బాలయ్య 100వ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి మెగా ఖైదీతో పాటుగా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్కి ముందే ఈ చిత్ర అవుట్పుట్ని చూసిన సినీ ప్రముఖులు క్రిష్ వర్క్ని అభినందిస్తున్నారు. అందుకే చిరు క్రిష్కి కబురు పెట్టాడని బయట టాక్. మొత్తానికైతే త్రివిక్రమ్, బోయపాట్లను కాదని చిరంజీవి క్రిష్కి ఓటు వేశాడన్నమాట. ఒకవేళ ఇదే కానీ నిజమైతే మెగాస్టార్ చిరంజీవికి పొలిటికల్గాను ఉపయోగపడే ఒక సామాజిక అంశంతో క్రిష్ ప్రేక్షకుల ముందుకు రావచ్చు.